Hello guys, welcome to my YouTube channel Mammu Official 02. మీరు మంచిగా ఉన్నారా? నేను మాత్రం మస్తుగున్నా. సో ఇవాళ లాంగ్ వీడియో మీకోసం నేను మా మమ్మీతోని ఒక రెసిపీ చేపిస్తున్నా. అది ఏంటిది అంటే నేను మీకు చూపిస్తాను. ఇవాళ రిలేటివ్స్ వస్తున్నారు, సో వాళ్ళ కోసం మా కోసం ఒక రెసిపీ చేపిస్తున్నా. అసలు ఏంది లాంగ్ వీడియోసే పెట్టావు నువ్వు అని అంటే నాకు అసలు ఏం లాంగ్ వీడియో పెట్టాలి కూడా నాకు అర్థమవుతలేదు. సో ప్లీజ్ మీరు నాకు కామెంట్ చేయండి, ఎలాంటి లాంగ్ వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా సైడ్ నుంచి. లైక్ మా మమ్మీతో ఏమైనా చేయాలన్నా, నాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఆ బ్రదర్తో ఏదైనా ఫన్నీ ఏమైనా చేయాలన్నా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు, నాకు ఇంత చిన్న టైంలో నాకు మీ సపోర్ట్ వస్తుంది కదా, నేనైతే దానికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటిదంటే దమ్ బిర్యానీ, హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. పదండి చూసేద్దాం. మంచిగా చికెన్ని వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో దొడ్డుప్పు, పసుపు, ఒక 5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం మీడియంగా తినే వాళ్ళకి, లేదు మీరు కారం ఎక్కువ తింటారంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. దాంట్లో కొంచెం గరం మసాలా, ధనియాల జీలకర్ర పొడి, ఇక ఆయిల్, కొంచెం ఇంట్లో చికెన్ మసాలా ఉండే అది వేసుకొని మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. అట్లా మంచిగా మిక్స్ చేసుకుంటేనే జ్యూసీగా ఉంటుంది. అట్లా 1 అవర్ మ్యాగ్నేట్ చేయాలి. 1 hour later. చికెన్ మంచిగా మ్యాగ్నేట్ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని వేసుకుందంట. 2 లెమన్స్ గిన వెండుకుంది. నేను అనుకున్న ఒట్టి పుదీనానే అనుకున్నా, కొత్తిమీర అనుకోలే. సో దాంట్లో కొంచెం పెరుగు గిన యాడ్ చేసుకుంది, ఫ్రైడ్ ఆనియన్స్ గిన యాడ్ చేసుకుంది. దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది గిన వేసుకుంది. ఇక దాంట్లో చెక్క, లవంగ, సాజీరా, కస్తూరి మేతి, జాజికాయ మంచిగా తురుముకొని వేసుకుంది. ఇక అవన్నిటికీ మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసింది. నా చిన్నప్పటిది ఒక మెమొరీ ఉండే, మా మమ్మీ ఎప్పుడైనా చికెన్ చేసేటప్పుడు పక్కనే నిల్చొని చూసేదాన్ని, ఎప్పుడెప్పుడు చేస్తుందా, ఎప్పుడెప్పుడు తినాలా అని. ఆ స్మెల్కే ఇంకా ఆకలి ఎక్కువ అయ్యేది నాకు. అంత ఇష్టం చికెన్ నాకు, ఇప్పటికి గిన అప్పటికి గిన. మీకు గిన ఇట్లాంటి మెమొరీస్ ఉంటే నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకొక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇంకా 5 to 6 గ్రీన్ చిల్లీస్ గిన యాడ్ చేసుకొని, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ తొక్కులు ఉంటాయి కదా, అవి ఒక బట్టలో కట్టి దాంట్లో వేయాలి ఫ్లేవర్ కోసము. ఇంకా పుదీనా, కొత్తిమీర, ఉప్పు, మనకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాంట్లో. ఇంకా హాఫ్ లెమన్ ఉంటుంది కదా, దాంట్లో ఉండే జ్యూస్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. మంచిగా బాయిల్ అవ్వాలి. ఇంకో నేను 1.5 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి 2 kgs రైస్ వేసుకున్నాం. అది నార్మల్ రైసే. Few moments later. 40% రైస్ ఉడికినాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పైన ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. నెక్స్ట్ 60 to 70% రైస్ ఉడికినాక సెకండ్ లేయర్ వేసుకోవాలి. దానిపైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసుకొని ఇక స్టవ్ మీద పెట్టుకొని బరువుకి మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, రైస్ వాటర్, అది పెట్టుకొని ఒక 30 minutes వెయిట్ చేయాలి. 1 eternity later. గుమగుమలాడే హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. అసలు చూసినారా, ఆ కలర్ చూసినారా ఎంత టెంప్టింగ్గా కనబడుతుందో. ఇక మా మమ్మీ మిక్స్ చేస్తుంటే ఒక డౌట్ వచ్చింది, ఏంది మమ్మీ ఇట్లా మిక్స్ చేస్తున్నావు అంటే, మా మమ్మీ అన్నది అసలు బిర్యానీ మిక్స్ చేసే దాంట్లోకి ఒక తరీకు ఉంటుంది, ఎట్లా పడితే అట్లా మిక్స్ చేసినాం అనుకోండి ముక్క చెదిరిపోతుంది అని అన్నది. సో ఇవాళ అది నేర్చుకున్నా. ఇక వాసనకి తట్టుకోలేక ప్లేట్ పెట్టి తొందరగా వేసేసి నాకు ఆకలి అవుతుంది తినేయాలని చెప్తే వేసిందనమాట. ఇక టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోయింది, బొరాన్ ఉండే అనమాట టేస్ట్. గుమ్మ అయిపోయిన తిని, చాలా బాగుంది. అవును, మీరు ఒకటి చెప్పండి, మనం ఎన్ని వంటలు చేసుకొని తిన్నా ఎప్పుడన్నా మన మమ్మీ వాళ్ళు చేసిండ్రు అనుకోండి, అది ఒక్క ముద్ద పెట్టుకుంటే అమృతం లెక్క అనిపిస్తుంది కదా. మీకు గిన మీ పేరెంట్స్ చేసిన దాంట్లో ఏ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చేయండి. ఇక నెక్స్ట్ ఏ వీడియో చేయాలో గిన కామెంట్ చేయండి. ఇక మంచిగా మ్యాచ్ చూసుకుంటా మా అన్న కూడా మంచిగా ఎంజాయ్ చేసేసిండు. బాయ్.